హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ స్టోరీ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో దీనికన్నా ముందు పార్ట్స్ ఉన్నాయి కదా, అవి తప్పకుండా చూడండి. అప్పుడే స్టోరీ మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎక్కడా కన్ఫ్యూషన్ ఉండదు. ఓకేనా? మరి ఈరోజు కథ అజ్ఞాత ప్రేమ ఎపిసోడ్ నెంబర్ 5. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. శిశిర్ టెన్షన్తో, ఎత్నిక్ వియర్డ్ లుక్స్తో షో స్టాపర్ కోసం ఎదురు చూస్తున్నారు. షో స్టాపర్పై ఫోకస్ లైట్ పడగానే శిశిర్ కళ్ళు విచ్చుకుంటే ఎత్నిక్ కళ్ళు ముడుచుకున్నాయి. ర్యాంప్ వాక్ చేస్తూ ముందుకొస్తుంటే సూపర్ అని శిశిర్ నోటి వెంట అప్రయత్నంగా వచ్చింది. ఎత్నిక్ ఫీలింగ్స్ చదవటానికి అల్లిక ప్రయత్నించి ఎప్పటిలాగానే ఫెయిల్ అయింది. విజేతల పేర్లు అనౌన్స్ చేస్తుంటే ఊపిరి బిగబట్టింది ఇతిక. ఫ్యాషన్ రంగంలో అడుగుపెట్టిన వెంటనే ఫస్ట్ ప్లేస్లో ఎత్నిక్ ఫ్యాషన్స్ రావటం అతనికి సంతోషం కలిగిస్తుంటే, థర్డ్ ప్లేస్లో ఈక్ష రావటం శిశిర్ బాధని కొంతలో కొంత తగ్గించింది. ఇదంతా వివేక్ వల్ల సాధ్యమైందని కృతజ్ఞతగా చూశాడు శిశిర్. అంతేకాక ఈక్ష షో స్టాపర్కి బెస్ట్ క్రియేటివ్ అవార్డు వచ్చింది. ఈతిక ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ సమయంలో తండ్రి ఉంటే సంతోషించేవాడని, ఎక్కడున్నాడో తెలియని ఆయన కోసం బాధపడింది. ఈవెంట్ ముగియగానే ఎత్నిక్ ఫాస్ట్గా వెళ్ళిపోయాడు. అతన్ని అందుకోవాలనే అల్లిక ప్రయత్నం విఫలమైంది. ఆమె వెళ్ళేసరికి కార్ రయ్యిన దూసుకుపోయింది. తాను ఏ కారులో వచ్చిందో తిరిగి అదే కారులో పయనమైంది. వచ్చేటప్పుడు కలిసి రాకపోయినా వెళ్ళేటప్పుడు కలిసి వెళ్ళాలనుకున్న అలా ఆశ అడియాసైంది. ఆ విసిగితో ఇంటికి చేరిన అలకి షాక్ తగిలింది. పేరుకు వినటం, ఫొటోస్లో చూడని చిన్నత్త, చిన్నమామ, మురళి, మాలతులని చూసి శరత్, శారద ఇద్దరు అల్లికని చూపిస్తూ, అదిగో మాటల్లోనే వచ్చింది మా కోడలు అల్లిక అన్నారు. వాళ్ళని పలకరించి ఆ డ్రెస్లో వాళ్ళ ముందు ఉండలేక చేంజ్ చేసుకొని వస్తానని చెప్పి వెళ్ళింది. ఈలోగా ఈక్షిత్ లేవటంతో కేర్ టేకర్ తీసుకొని వచ్చింది. మాలతిని చూడగానే జంప్ చేశాడు ఈక్షు. ఓరిబడవా, నానిని గుర్తుపట్టావా అని మురిపించేస్తూ ముద్దలు పెట్టేసుకుంది. నీ దగ్గరకనే కాదు మాలా, వీడు కొత్త పాత లేకుండా వెళ్ళిపోతాడు అని మనవడిని ప్రేమగా చూసింది శారద. వీడు చిన్నప్పుడు కరణ్లాగే ఉన్నాడు కదా అని మురళి అనగానే అందరి మొహాలు చిన్నపోయాయి. పైనుండొస్తున్న అల్లిక లోపలికొచ్చిన శిశిర్ ఆ మాట వినగానే కాళ్ళ కింద భూమి కదిలి దానిలో కూరుకుపోయినట్టుగా అదిరిపడి ఎక్కడ వాళ్ళక్కడ ఆగిపోయారు. వాడు పోయినా వాడి జ్ఞాపకాలు మమ్మల్ని వీడటం లేదని మురళి, మాలతి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఊరుకోండిరా, వాడి ఆయుష్ అంతవరకే ఉంది. చిన్న వయసులో దేవుడి చెంతన సేద తీరుతున్నాడు అంటుంటే శరత్ కళ్ళు తడిపారాయి. అందరికీ కరణ్తో ఉన్న అనుబంధం గుర్తుకొచ్చి ముభావంగా మారారు. ఈక్షు ముద్దు ముద్దు మాటలతో కళ్ళు తుడుచుకొని వాడి ఆటల్లో ఆనందం పొందసాగారు. శిశిర్ అల్లిక వైపు ఒకసారి చూసి వాళ్ళ వైపు నడిచాడు. ఏరా, ఇప్పటికీ పెద్దనాన్నింటికి దారి తెలిసిందా అని శారద చిరుకోపంగా చూసింది. అలాంటిదేం లేదు పెద్దమ్మా. ఎత్నిక్తో పోటీకి దిగాక మా మధ్య క్లాషెస్ వచ్చాయి. అవి మీ దాకా రావటం ఎందుకని దూరంగా ఉన్నా. అంతకుమించి ఇంకోటి లేదు అని మనసు నుండి కాక నోటితో చెప్పాడు శిశిర్. మొహం తిప్పుకున్న శరత్ ముందు మోకరిల్లి క్షమించు అని చెవులు పట్టుకున్నాడు. శరత్ గారి కోపం పాల మీద పొంగులాంటిది. అలా వచ్చి ఇలా పోయింది. తన చేతులతో పెంచిన వాడిపై ఎంతసేపు కోపంగా ఉండగలడు? లేరా, బుద్ధొస్తే చాలు అని తన పక్కన కూర్చోబెట్టుకుని బిజినెస్ విషయాలు అడిగాడు. తండ్రి బలవంతం చేయటంతో అతి కష్టంగా వచ్చాడు కానీ ఇష్టంతో కాదు. పెద్దనాన్న అడిగిన వాటికి ఆ అని ముక్తసరిగా జవాబులిస్తున్నాడు శిశిర్. శిశిర్ ఎత్నిక్కి రోజుల తేడానే. ఇద్దరు పేర్లతోనే పిలుచుకుంటారు చిన్నప్పటి నుండి. మధ్యలో బద్ధ శత్రువులుగా మారారు. అల్లిక వాళ్ళకి మర్యాదలు చేస్తూ సైలెంట్గా వింటుంది. ఒక్కసారి కూడా నోరు విప్పి ఏం మాట్లాడలేదు. శిశిర్ మాటలపై మాత్రం దృష్టి పెట్టింది. శిశిర్ కూడా ఈక్షుని ముద్దు చేస్తూ అన్నపోలికలు ఉన్నాయో లేదోనని పట్టి పట్టి చూస్తున్నాడు. ఏటు చూసినా కూడా అతనికి ఏం అర్థం కాక, వీడు మా అన్నలా ఉండటం ఏంటి? అందరికీ చాత్వరం వచ్చినట్టుంది. హాస్పిటల్కి తీసుకెళ్లి టెస్ట్ చేయించాలి. పోల్చటం కూడా సరిగ్గా రాదని విసుగు చెందాడు. అతని మొహంలో విచిత్ర ఆకారాలు తాండవిస్తుంటే ఈక్షు దడుచుకుని రాగం తీశాడు. ముచ్చట్లో పడిన పెద్దలు సైలెంట్ అయ్యి, ఏం చేశావురా అడ్డగాడిదా అని మాలతి కొడుకు వీపున చరున చరిచి బుడ్డుడిని బుజ్జగించే పనులు పడింది.
ఎంతమంది ఎన్ని రకాలుగా బుజ్జగించినా ఊరుకోలేదు. ఆఖరికి అల కూడా ప్రయత్నించింది. తన వల్ల కూడా కాలేదు. ఎప్పుడు ఇలా జరగలేదు. తనకి కూడా టెన్షన్‌గా ఉంది. ఏడ్చి ఏడ్చి గొంతు ఎండిపోయేలా ఉంది బిడ్డకి. ఎత్నికుంటే బావుండు అని అల్లిక అనుకుందో లేదో శ్రీకృష్ణ పరమాత్ముడిలా ప్రత్యక్షమయ్యాడు. ఇంటి ఎంట్రన్స్ దాటి వస్తున్న యత్నిక్ ఈక్షు ఏడుపు విని కిలోమీటర్ దూరాన్ని నిమిషంలో పూర్తి చేసి డోర్ లాక్ చేయక కీ సెక్యూరిటీకి విసిరేసి చేతిలోని అగ్నిహోత్రాన్ని చెత్తబుట్టలో వేసి మౌత్ ఫ్రెషనర్ స్ప్రే చేసుకుని అల్లిక నుండి ఈక్షిత్ని లాగేసుకున్నాడు. ఎప్పుడైతే యత్నిక్ని చూశాడో ఏడుపు ఆపేసి చిన్ని చేతులతో మొహం తడిమేసి పాపా అంటూ మెడని చుట్టేశాడు గట్టిగా. ఈక్షుని జోకొడుతూ లాన్లోకి తీసుకెళ్లాడు. చల్లగాలి, అలవాటైన స్పర్శకి మజ్జిగా బజ్జున్నాడు బుడ్డోడు. పడుకున్నా కూడా వెంటనే వెళ్ళలేదు. ఎక్కడ తండ్రి వదిలేస్తాడనే భయంతో చేతులు రెండు బిగించి పడుకున్నాడు. బలవంతంగా లేవదీస్తే ఇందాకటి కంటే పెద్ద సైరన్ మోగుతుంది. ఆ విషయం యత్నిక్కి బాగా తెలుసు కాబట్టి ఎక్స్ట్రా 15 మినిట్స్ యాడ్ చేసి ఇంకో 10 నిమిషాల తర్వాత రూమ్కి తీసుకెళ్లి పడుకోబెట్టాడు. అతని రాకకై ఎదురు చూస్తున్న అల్లిక ఈక్షుని పడుకోబెట్టాక అటు ఇటు పిల్లోస్ పెట్టి సీరియస్గా ఉన్న ఎత్నిక్ని ఫేస్ చేయలేక డిన్నర్కి రండి అనేసి గబగబా కిందికి వెళ్ళింది. ఎలా పెంచుతున్నావు? వాడికి లావెండర్ స్మెల్ పడదని తెలిసి శిశిర్ చేతికి ఇచ్చిన అల్లికపై చాలా కోపంగా ఉన్నాడు. ఆ స్మెల్ దాటికి బుడ్డోడి మొహం, కళ్ళు, బుగ్గలు పింక్ కలర్లో మారాయి. అలోవెరా జెల్ రాసి చల్లబరిచాడు. యత్నిక్ వచ్చేసరికి డిన్నర్ స్టార్ట్ చేశారు. మురళి మాలతిని పలకరించి వాళ్ళ మధ్యలో సెటిల్ అయి కబుర్లు చెప్తున్నాడు. చిన్నతనం నుండి వాళ్ళకి కరణ్, శిశిర్ కన్నా యత్నిక్పై ప్రేమ ఎక్కువ. పిన్ని బాబాయ్ అంటూ వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉండేవాడు. చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ ఆ రోజులు తిరిగి వచ్చినట్టున్నాయి మురళి మాలతికి. తనే కలిపి కోరు ముద్దలు చేసి తినిపిస్తుంటే శిశిర్ మనసు కుతకుత ఉడికిపోతుంది. ఇలానే ప్రతి చోట నా స్థానం లాగేసుకున్నావు. ఎంత దూరం చేసినా నీపై ప్రేమ చావలేదు అని తినకుండా ఫుడ్డులో ముగ్గులు వేస్తుంటే రేయ్ నువ్వింకా మారలేదురా అని ప్లేట్ తీసుకుంది శారద. అలా పెట్టడం అతనికి ఇష్టం లేకపోయినా యత్నిక్పై కోపంతో పోటీ పడ్డాడు శిశిర్. కన్న కొడుకు, తోటి కోడలు మరిదితో ప్రేమగా మసులుతూ నవ్వుతూ మాట్లాడుకుంటుంటే కళ్ళు చెమర్చాయి శారదకి. 4 ఏళ్లుగా తనతో అంటిముట్టనట్టు ఉంటున్న కొడుకు మాలతో ఫ్రీగా ఉండటం బాధనిపించింది. చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవా అని ఊరికే అనలేదు. తను చేసిన పని వల్లే కొడుకు దూరమయ్యాడని, అదంతా తన ప్రారబ్ధం అనుకొని ఎవరు చూడకుండా కళ్ళు ఒత్తుకుంది శారద. ఎవరి కంట పడకూడదు అనుకున్నా భర్త కంట్లో పడనే పడింది. ఎందుకు బాధపడుతుందో తెలిసినా తన బాధ తీర్చలేని అశక్తుడు. తమ్ముడు మరదలితో కొడుకు కలివిడిగా ఉండటం సంతోషం కలిగించినా కన్నవాళ్ళగా ఆ ఆనందాన్ని పొందలేకపోతున్నానే అనే బాధ అంతర్లీనంగా మనసుని తొలుస్తూనే ఉంది శరత్కి. వచ్చిన క్షణం నుండి అతన్ని విడవకుండా అంటిపెట్టుకున్న తల్లిదండ్రులతో లేట్ అవుతుంది, వెళ్దామని చెప్పి చిరాకు మొహం పెట్టాడు శిశిర్. మళ్ళీ వస్తావని చెప్తే కార్ దాకా వెళ్ళి సెండ్ ఆఫ్ ఇచ్చాడు యత్నిక్. వాళ్ళతో పాటే నవ్వు కూడా మాయమైంది. కన్న వాళ్ళ పక్క నుండే రూమ్లోకి వెళ్ళాడు యత్నిక్. వీడు నన్ను క్షమించడా అని భర్త భుజంపై వాలింది శారద. ఏదో ఒక అద్భుతం జరగాలి, అప్పటిదాకా ఎదురు చూడటం తప్ప ఇంకో మార్గం లేదని వేడి నిట్టూర్పు వదిలాడు శరత్. దూరం నుండి వీళ్ళని గమనిస్తున్న అల్లిక ముభావంగా వాటర్ బాటిల్ తీసుకుని వెళ్ళింది. చిన్న విజయానికే దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకోవాలని పెద్దమ్మ తల్లి గుడికి వెళ్ళింది ఇతిక. ఆ రోజు శుక్రవారం అవటంతో ఫుల్ రష్గా ఉంది. దర్శనం చేసుకోవటానికి 2 గంటలు పట్టింది. చీకటి పడటంతో క్యాబ్ బుక్ చేసుకుని వెయిట్ చేస్తుండగా భుజంపై చెయ్యి పడేసరికి ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది. కాంతం పిన్ని 32 పళ్ళు కనిపించేలా ఇకిలిస్తూ పిన్నిని మర్చిపోయావని కపట ప్రేమ కురిపించింది. అదంతా నటన అని తెలిసినా ఫార్మాలిటీగా నవ్వి పని ఒత్తిడి వల్ల రాలేకపోయా, ఉంటా పిన్ని, నా క్యాబ్ వచ్చింది అని ఆమెతో మాటలు పెంచటం ఎందుకని తప్పించుకొని చూసింది. అంత తొందరగా వదిలితే కాంతం ఎందుకు అవుతుంది? జిడ్డులా పట్టుకొని వాడెక్కడికి పోతాడు, వెయిట్ చేస్తాడు, నే చెప్పేది విను అని ఉడుం పట్టుపట్టింది. ఆమెను విడిపించుకోలేక చెప్పు పిన్ని అని సరెండర్ అయింది. ఎల్లుండి మీ బాబాయ్ చనిపోయిన రోజు, నువ్వు తప్పకుండా రావాలి అంది. నాకు సెలవు లేదు పిన్ని. అదేంటమ్మాయి, ఆదివారం అయితే ఏ తలమాసినోడు ఆఫీస్కి రమ్మన్నాడు అని గయ్యమంది. చచ్చాను, అదొకటుందా? అన్నీ చూసే స్పాట్ పెట్టావా అనుకుని చూస్తాను పిన్ని అంది.
చూస్తాను, చేస్తాను కాదు. వస్తున్నావంతే. రాకపోతే మీ బాబాయ్ మీద ప్రేమ లేనట్టే అని దొంగ ఏడుపులు వేసి ఎలాగోలా ఇతిక వస్తాననేలా చేసింది. క్యాబ్ కనుమరుగు కాగానే కన్నీళ్లు తుడుచుకొని ఎంతసేపు దాక్కుంటారు? రండిరా అని కూతురు అల్లుడిని పిలిచింది. అమ్మా, నువ్వు డ్రామా క్వీన్వే అని మురిసింది ధరణి. ఇదేం చూసావ్? రేపింటికొస్తుందిగా, అప్పుడు చూపిస్తా నా విశ్వరూపం అని చేతులు దులుపుకుంది కాంతం. అత్తా, నువ్వు సూపర్ అని అది గుడెని కూడా చూడకుండా విజిల్ వేశాడు. 10 తలలు ఇటు తిరిగేసరికి కారు దూకించాడు. ఇదే ఆఖరి అవకాశం. ఇలాంటి చండాలం మళ్ళీ చేయమన్నా చెయ్యను అని కాంతమక్క గుర్తుకొచ్చి బాధపడుతుంది. తల్లి ఎమోషనల్ అయితే తన కాపురం కూలిపోతుందని ఆమెని ఐస్ చేసుకోవటానికి నాకు మాత్రం ఇష్టమా అమ్మా? నా తలరాత బాగోలేక ఇలా చేస్తున్నా. దానికి చెప్పుకోవటానికి ఎవరున్నారు? మనం తప్ప. అదెలాగూ ఒంటి కొమ్ము. పెళ్ళి పెట్టాకులై బతకటానికి 4 రాళ్ళు సంపాదిస్తుంది. కావాలంటే దాన్ని కూడా మనతో ఉంచుకుందాం అని ఏడుపు మొహం పెట్టింది. అది నటన అని తెలిసిన కూతురి కళ్ళల్లో నీళ్లు చూసి నిజమని సరే సరేలే అంది. మీరిద్దరూ ఇంత తింగరోళ్ళు కాబట్టే నా మాటలు నమ్మారు అని కన్నింగా నవ్వాడు అల్లుడు బాబు. ఆ తర్వాత కట్ చేస్తే శిశిర్ కారు డోర్ విసురుగా వేసి వాడు నాకంటే ఎక్కువయ్యాడా అని ఇంట్లోకి వెళ్తున్న తల్లిదండ్రులని ఆపేశాడు. ఇదే ఇదే వద్దనేది అని మురళి వేలెత్తి చూపేసరికి సర్రున కాలి ఎప్పుడూ ఇలాగే నన్నే ఎత్తి పొడవండి. వాడితో పోల్చి చిన్న చూపు చూడటం అలవాటైపోయింది. వాడేమన్నా సకల గులాబీరాముడా? తాగుడు, తిరుగుళ్ళు, సిగరెట్ ఇలాంటి అలవాట్లున్నవాడు. వాడు మాత్రం ఉత్తముడు. ఏం లేని నేను చెత్త విధవని కదా అని వెటకారం చేశాడు. ఈ తెంపరితనమే వద్దనిది. ఎప్పుడు చూడు వాడి మీద పడటమే. వాడు నీ గురించి ఏనాడు ఒక్క మాటన్న పాపాన పోలేదు. నువ్వు మాత్రం దుమ్మెత్తి పోస్తావు అని చిరాకు ప్రదర్శించాడు మురళి. అన్ని వికారాలున్నవాడు నవ్వుతూ మాట్లాడితే మంచివాడని గుడ్డిగా నమ్మండి. వాడెంత స్వార్థపరుడో మీకంటే నాకే బాగా తెలుసు. వాడిని మోసేయకండి అని పెద్ద పెద్ద అడంగలు వేసుకుంటూ రూమ్ డోర్ దడేల్మని వేశాడు శిశిర్. వాడిపై పంతంతోనే పచ్చగా కలుస్తున్న మన 2 కుటుంబాలని విడదీశాడు. ఇప్పుడు మారాడేమో అనుకున్నా. అదంతా నటనని వీడి కోపమే చెప్తుంది. వీడిలో ఏమాత్రం మార్పు లేదు. జన్మలో మారడా అని కొడుకు ప్రవర్తనకి బాధపడింది మాలతి. దేనికైనా సమయం రావాలి. అది కాలం, పరిస్థితి, మనుషులు ఏదైనా కావచ్చు. తొందరగా పెళ్లి చేస్తే సరి. ఇతిక పెద్దవాళ్ళతో మాట్లాడండి అంది. నాకు అదే అనిపిస్తుంది. రేపు వాడు ఆఫీస్కి వెళ్తాం అని ఇద్దరూ మనసు బాగోక వాకింగ్ కోసం గార్డెన్లోకి వెళ్లారు. ఆవేశంగా లోపలికి వెళ్ళిన శిశిర్ ఫోన్ విసిరేసి చేతికి అందినవి విసిరి కొడుతూ బెడ్షీట్ లాగి పడేసి పక్కన కూలబడి కరణ్తో కలుస్తున్న ఫోటోని గుండెలకి హత్తుకొని ఐ మిస్ యూ బ్యాడ్లీ అని అలాగే కిందికి వాలిపోయాడు. ఆ తర్వాత కట్ చేస్తే వివేక్ ఆఫీస్లో ఉన్న బ్లాక్ షిప్ కోసం జల్లెడ పట్టాడు. ముందుగా వియా ఫ్యాషన్స్లో ఎంక్వైరీ చేయించాడు. ఇదంతా ఎథ్నిక్ పని అని తెలిసేసరికి షాక్ తిన్నాడు. బ్లాక్ షిప్ని ఫైర్ చేసి ఈక్షలో ఉన్న కల్ప్రేట్ని కనిపెట్టి శిశిర్కి తెలిసేలా చేసి అతన్ని ఫైర్ చేయించాడు. ఆ తర్వాత కట్ చేస్తే కంగ్రాట్స్ అల్లిక, ఫస్ట్ షోతోనే విజయం సాధించావు అని అభినందించాడు ఎథ్నిక్. అతని నోటి నుండి మెప్పుదల వినాలని ఎంతకాలంగా ఎదురు చూస్తున్న అలకి ఆ మాట చెవులకి వినసొంపుగా తోచింది. థ్యాంక్ యూ ఎథ్నిక్, ఐ డూ మై లెవెల్ బెస్ట్ అని అతన్ని అల్లుకొని సంతోషం పట్టలేక ఊగుతూ ఉంది. ఆమె చేతులని సున్నితంగా విడిపించుకొని బాంబే షోకి ఇప్పటి నుండే ప్రిపేర్ అవ్వండి అని టీంకి ఆల్ ది బెస్ట్ చెప్పాడు ఎథ్నిక్. అందరితో సమానంగా తనని చూస్తున్న అతనిపై కోపం వస్తున్నా టీంకి వర్క్ అప్పగించి పర్సనల్ రూమ్కి వెళ్ళింది. నే చేసింది చిన్న తప్పే, దానికి ఇంత పెద్ద శిక్షణ? ఎథ్నిక్, నీ కోపం పోగొట్టడానికి నా టాలెంట్ని ఆయుధంగా ఉపయోగిస్తా. అదే నా బలం, నాకున్న గొప్ప ఎసెట్. పీక్ స్టేజ్లో ఉన్న కెరీర్ని కాలదన్ని నీకోసం ఇంటికే పరిమితమయ్యా. అదే ప్రొఫెషన్ నిన్ను నన్ను దగ్గర చేస్తుందంటే దానికోసం ఏమైనా చేస్తా అని దృఢంగా సంకల్పించుకుంది ఆలిక. వియా నుండి సస్పెండ్ అయిన వ్యక్తి ఎథ్నిక్ని కలిసి జాబ్ ఇప్పించమని అడిగాడు. 7 ఏళ్లుగా నమ్మకంగా పనిచేసి నేనిచ్చే 4 రాళ్ల కోసం నమ్మక ద్రోహం చేసిన వాడివి. నన్ను ముంచవని గ్యారంటీ ఏంటి అన్నాడు ఎథ్నిక్. సార్ అని బిత్తరపోయాడు అతను. యూ కెన్ లీవ్. నీలాంటి వాడికి నా కంపెనీలో స్థానం లేదు. నీకు రావాల్సిన అమౌంట్ క్రెడిట్ చేశా. ఏం చేసుకుంటావు నీ ఇష్టం. ఈసారన్నా నిజాయితీగా బ్రతకటం నేర్చుకో అని సీరియస్ అయ్యాడు. అక్కడ చుక్కెదురవ్వగా నిరాశగా వెనుతిరిగాడు అతను.
ఆ తర్వాత కట్ చేస్తే అందరూ లంచ్ వెళ్ళాక మెటీరియల్ ఆర్డర్ పెట్టి అప్రూవల్ కోసం వివేక్ అంది ఇతిక. అతను లీవ్‌లో ఉన్నాడనే సంగతి మర్చిపోయి. ఓహ్! నో! వివేక్ లేరు కదా! అనుకొని తను కాకపోతే ఇంకెవరితో సైన్ చేయించాలో అడగాలని కాల్ చేసింది. ఇంపార్టెంట్ క్లయింట్ మీటింగ్‌లో ఉన్న వివేక్ కాల్ కట్ చేసి కాల్ యూ లేటర్ అని మెసేజ్ చేశాడు. వివేక్ తర్వాత మేనేజర్ సైన్ చేయించాలని క్యాబిన్‌కి వెళ్ళింది. ఖాళీ సీట్ కనబడింది. ఇప్పుడెలా? మెటీరియల్ వెంటనే కావాలి. లేట్ చేస్తే వర్క్ డిలే అవుతుంది. శిశిర్‌తో మాట్లాడితే అనుకుంది. ఆఫీస్‌లో చేరిన తర్వాత ఎప్పుడూ తన లిమిట్స్ క్రాస్ చేయలేదు ఇతిక. అందరి ఎంప్లాయీస్ లాగానే శిశిర్‌ని ఎప్పుడు కలవాలో అప్పుడే కలిసింది. అతను తెలుసునని ఎప్పుడూ చొరవ తీసుకోలేదు. ఇప్పుడు కూడా వెళ్ళేది కాదు. పని అటువంటిది మరి. మే ఐ కమ్ ఇన్ సార్ అన్న ఇతిక గొంతు విని ఎవరితోనో ఫోన్లో సీరియస్ అవుతున్న శిశిర్ గాబరా పడి కట్ చేసి కమిన్ అని గుండెల నిండా ఊపిరి తీసుకున్నాడు. సార్ ఇట్స్ అర్జెంట్ అని ఫైల్ ముందు పెట్టింది. సైన్ చేసి నాన్న నీతో మాట్లాడాలన్నారు. ఎప్పుడు ఫ్రీగా ఉంటావో చెప్తే కలుస్తారు అని ఫైల్ ఇచ్చాడు. నాతోనా? ఏ విషయం అంది. తెలీదు. కలిస్తే తెలుస్తుంది అన్నాడు. ఓకే సార్. ఈవినింగ్ టీ బ్రేక్ టైంలో అంది. ఇన్ఫార్మ్ చేస్తాను. దేనికోసం నువ్వొచ్చావేంటి? వివేక్ లేడా? అన్నాడు. లీవ్‌లో ఉన్నారు. హెల్త్ బాగోలేదని మెసేజ్ చేశారు అంది. మరి మేనేజర్? అతను సస్పెండ్ అయ్యాడు. కొత్త వ్యక్తి రాలేదా? అని హెచ్ఆర్ డిపార్ట్మెంట్‌కి కాల్ చేశాడు. వచ్చారు సార్. ఫ్లైట్ లేట్. ఇంకో 10 నిమిషాల్లో మీ ముందుంటాడని చెప్పారు. మిస్ ఇతిక కొత్త మేనేజర్ వచ్చారు. ఏమన్నా ఉంటే అక్కడికి వెళ్ళండి. నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని డైరెక్ట్‌గా నా దగ్గరికి రావద్దు అని మీనింగ్ వచ్చేలా చెప్పాడు. ఆమె హర్ట్ అయినట్టు అనిపించినా చెప్పా పెట్టకుండొస్తే తను టెన్షన్ ఫీల్ అవ్వాల్సొస్తుందని వైబ్రేట్ అవుతున్న ఫోన్ చూసి అనుకున్నాడు. ఈతికతో పెళ్ళయ్యేంత వరకు నువ్వు అజ్ఞాతంలో ఉండాల్సిందే అని మనసు బాగోలేక కాల్ కట్ చేశాడు శిశిర్. మాటి మాటికి వివేక్ వివేక్ అంటూ తల కొట్టుకుంటుంది ఈతిక. ఒక్కరోజు తను లేకపోతే ఇంత మిస్ అవుతానా? ప్రతిదానికి తనపై ఆధారపడ్డానా? నో. ఇలా అయితే చాలా కష్టం. తను లేకపోయినా మేనేజ్ చేయాలి. చేసుకోవాలి. అప్పుడే షైన్ అవ్వగలను అని తనకు తాను మోటివ్ చేసుకొని వర్క్ బర్డెన్ ఎక్కువగా ఉన్న నెట్టుకొస్తుంది. మేనేజర్తో పనిపడి క్యాబిన్‌కి వెళ్ళింది. ఛార్జ్ తీసుకొని అందరితో ముఖపరిచయాలు చేసుకొని రిలాక్స్ అవుతుండగా ఇతిక వెళ్ళింది. అతన్ని చూసి చేతిలో ఫైల్ కింద పడేసింది ఇతిక బేబీ. ధీరజ్ బాంబే బ్రాంచ్ నుండి హైదరాబాద్‌కొచ్చిన కొత్త మేనేజర్. అతను సేమ్ కంపెనీ అని తెలిసినా ఇంత తొందరగా అతన్ని కలుస్తానని ఇతిక అనుకోక షాక్ తింది. సౌండ్‌కి తలెత్తి చూశాడు ధీరజ్. దగ్గరికొస్తుంటే లైట్‌గా స్వెట్ పట్టింది. దగ్గరగా వచ్చి సడన్‌గా వంగేసరికి 2 అడుగులు జంప్ చేసింది. కింద పడిన ఫైల్, పేపర్స్ తీసి కంగారు పడకు, ఏం చెయ్యనులే అని సైన్ చేసి చేతిలో పెట్టాడు. అతని ప్రవర్తన విచిత్రంగా అనిపించింది. అసలు ధీరజ్ అవునా కాదో అనే సందిగ్ధంలో పడేశాడు. ఆ రోజు 4, 5 సార్లు కలిసినా డీసెంట్‌గా బిహేవ్ చేశాడు. ఒక్క మాట వల్గర్‌గా, చూపు వంకరగా చూడలేదు. అదే ఇతికను అయోమయంలో పడేసింది. టీ బ్రేక్ టైంలో క్యాంటీన్‌లో కలిశాడు మురళి. దేనికో నన్ను కలవమన్నారు అని స్నాక్స్ ఆర్డర్ చేసింది. టీ చెప్తుంటే వద్దు అని చెప్పబోతూ తను గ్రీన్ టీ అనటంతో సంభ్రమంగా చూశాడు. ఆయన భావం అర్థమై మీ ఇంటికొచ్చినప్పుడు గమనించా అని అడగకుండానే చెప్పింది ఇతిక. మనుషులని, మనసులని అర్థం చేసుకునే గుణం నచ్చిన మురళి నా కొడుకుని మార్చగలిగే శక్తి తనకి మాత్రమే ఉందని బలంగా నమ్మాడు. ఇక్కడికొచ్చేదాకా తను సాధారణ అమ్మాయి. కొడుకు ఇష్టపడ్డాడు, పెళ్లి చేద్దాం అనే ఉద్దేశంతో వచ్చాడు. ఆకలింపు చేసుకునే విధానం నచ్చి బలంగా ఫిక్స్ అయ్యాడు. తనే మా ఇంటి కోడలని. మీ నాన్నగారు ఎక్కడుంటారు అని అడిగాడు. తెలీదు అంకుల్ అంది. అదేంటి అని షాక్కి గురయ్యాడు. ఆయన ఎక్స్ప్రెషన్కి తప్పుగా అనుకోకండి అంకుల్. తెలీదంటే ఎక్కడున్నారో తెలీదని సర్ది చెప్పింది. తన మొహంలో వేదన లీల మాత్రంగా కనిపించి ఏం జరిగిందమ్మా అని లాలనగా అడిగాడు. ఆయన స్పర్శ, మాట తండ్రిని గుర్తు చేయటంతో ఆపిన కన్నీళ్ళకి స్వేచ్ఛనిచ్చి మా నాన్న కనిపించకుండా పోయారు. మా ఊరి నుండే. ఎటు వెళ్లారో ఎక్కడున్నారో తెలీదు. అప్పటి నుండి వెతుకుతూనే ఉన్నాను అంటుంది. అతి కష్టంగా బతికే ఉంటారా అన్నాడు. ఆ నమ్మకమే నేను బ్రతికుండటానికి కారణం. నా కోసం ఒక ప్రాణం ఎదురు చూస్తుందనే సంతోషం ఆయనకి లేకుండా చేయలేక ఇలా ఉన్నా. నాకు ఈ ప్రపంచంలో ఉన్న ఒకే ఒక్క బంధం. ఆయన లేరనే వార్త నా చెవిన పడుతుందో ఆ క్షణం నేనుండను అని భావోద్వేగంతో ఆయన భుజంపై తలవాల్చింది. ఇతిక మానసిక స్థితి, పరిస్థితి
ఆయనకి తేట తెల్లం కాక ఇప్పుడు పెళ్లి మాటల కన్నా ఆమె కన్న తండ్రి ఎక్కడున్నారో తెలుసుకోవాలనే సంకల్పానికి వచ్చాడు. ఆయన వెళ్ళాక చాలాసేపటి వరకు తండ్రి ఆలోచనల నుండి బయటికి రాలేకపోయింది. ఇతిక బాధపడకు అని టిష్యూ ఇస్తున్న ధీరజ్ మాటతో లేచి నిలబడింది. అక్కడ న్యూసెన్స్ క్రియేట్ చేయలేక వెళ్తుంటే, నన్ను నమ్మవని తెలుసు, ఒక్క మాట మాత్రం చెప్తున్నా, మామ ఎక్కడున్నా వెతికి తీసుకొస్తా అన్నాడు ధీరజ్. మంచివాడిగా నటిస్తున్నావా? నీకు సూట్ కాదు. నీలోని నటన చాతుర్యాన్ని ఎవరి ముందైనా చూపించు అని ఫోన్ పర్సు తీసుకుంది. నిన్ను నమ్మమని చెప్పను, నేను చెయ్యాలనుకుంది చెప్పాను అంతే అని తన్ని తప్పుకున్నాడు. వీడు నిజంగా మారాడా, నన్ను బోల్తా కొట్టిస్తున్నాడా అని తల బద్దలవ్వటంతో కూలబడి స్ట్రాంగ్ టీ ఆర్డర్ చేసింది ఇతిక. ఆ తర్వాత కట్ చేస్తే మీటింగ్ కంప్లీట్ చేసుకుని ఇతికకి రీకాల్ చేశాడు వివేక్. లిఫ్ట్ చేయకపోతే డౌట్తో టైం చూసుకున్నాడు. ఈ టైంలో అక్కడ గాఢ నిద్రలో ఉంటారు కదా అనుకుని కార్ తీసుకుని బీచ్కి వెళ్ళాడు. సముద్రపు ఒడ్డున సెట్టింగ్ చూసి ఇంత హంగామా అవసరమా నీతూ అనుకుంటూ 2 అడుగులు వేశాడో లేదో స్టాప్ అన్న వాయిస్తో కాళ్ళకి బ్రేకులు పడ్డాయి. క్లోజ్ యువర్ ఐస్ అని వెనక నుండి చెవిలో హస్కీగా చెప్పింది. చెప్పినా చేయకపోతే కోపంతో బుసలు కొడుతున్న వెచ్చటి ఆవిర్లు మెడని సోకి ఓకే డోంట్ క్రై అంటూ మూసుకున్నాడు. కన్ఫర్మ్ చేసుకుని ముందుకొచ్చి హ్యాపీ బర్త్డే మై లవ్ అని విష్ చేసి కిస్ చేసింది. కళ్ళు తెరిచేలోపు నీతో చేసిన పనికి 2 పీకాడు వివేక్. తనెంత ఫీల్ అవుతూ పెట్టిన ఫస్ట్ కిస్కి ఇలాంటి రెస్పాన్స్ వస్తుందని ఊహించలేదు. డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్ అని కళ్ళెర్ర చేశాడు. నువ్వు హార్డ్లెస్ జడపడదానివి, నేనెంత ఇష్టంగా కిస్ చేస్తే దానికి ఇదే బహుమానం అని ఎర్రగా కందిన బుగ్గని రుద్దుకుంటూ బుంగమూతి పెట్టింది. హా అలాగే అనుకో, నాకు ఇలాంటివి నచ్చవని తెలిసి చేస్తావు చూడు, అక్కడ కోపం వస్తుంది అని కొంచెం సీరియస్గా చెప్పి వడిలిన నీతికి సారీ చెప్పాలని ఉన్నా చెప్తే నెతికెక్కి కూర్చుంటుందని అలల దగ్గరికి వెళ్ళాడు. ఫ్రెష్ ఎయిర్ మనసుని ఆహ్లాదంగా మార్చి చేతులు ఫ్రీగా చెప్పాడు. వెనక నుండి వెచ్చటి స్పర్శతో పాటు పెళ్లి చేసుకుందాం అన్న మాట చెవిన సోకింది. తనని చుట్టుకున్న చేతులపై చేతులు పెట్టి నీ స్టడీస్ కంప్లీట్ అయ్యాక అన్నాడు. అదే ఎప్పుడు? నా చదువని 2 years ముంచేశావు, పెళ్లి చేసుకుని చదువుకోకూడదా అని ఆశగా అడిగింది. ఎందుకంత తొందర? ఇంకో 2 years ఆగితే నీకంటూ ఐడెంటిటీ వస్తుంది అన్నాడు. ఏం ఐడెంటిటీనో ఏంటో, భయం వేస్తుంది నన్ను వదిలేస్తావని అంటుంది. ఆ ఆలోచన ఉంటే ఇప్పుడే వదిలే అన్నాడు. తన నిర్ణయంలో మార్పు లేదన్నట్టు చేతులు బిగింపు, వెచ్చటి కన్నీళ్ళు నీతో నిర్ణయాన్ని చెప్పకనే చెప్పాయి. నిన్ను వదిలేది లేదని. నిన్ను హర్ట్ చేయటం ఇష్టం లేదు, కానీ చెయ్యాలి. ఒకరి కోసం నన్ను కోల్పోయినా తప్పులేదు. మాస్టారు మీ అమ్మాయి జీవితం గాడిన పడేదాకా నా లైఫ్లో సంతోషం ఉండదు అని గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. ఒకవేళ ఎప్పటికీ సెట్ కాకపోతే అన్న ఇన్నర్కి నేను ఇలాగే ఉంటానని బదులిచ్చాడు వివేక్. తన మనసు చదివిన దానిలా మీ లైఫ్ని సాక్రిఫైస్ చేసేంత గొప్పవారా మీ మాస్టారు అని ఇసుకలో కూర్చున్న వివేక్ ఒడిలో తల పెట్టుకుని అడిగింది. ఆయన లేకపోతే నేను లేను. ఈరోజు నీ కళ్ళ ముందు ఇలా ఉన్నావంటే అంతా ఆయన చల్లువే అన్నాడు. అందుకని నీ లైఫ్ని వాళ్ళకి దారపోస్తావా అని రోషపడింది. నీకు మనుషులని మనసులని అర్థం చేసుకునే కెపాసిటీ ఎప్పుడొస్తుందో అని కోపం ప్రదర్శించలేక నవ్వాడు. ఇప్పటికే తన బర్త్డేకి రాలేదని అప్సెట్ అయింది. మాటలతో బాధపెట్టి మళ్ళీ కలుస్తామో లేదో తెలియని తనకి బాధని కలిగించటం ఎందుకని మృదువుగా చెప్పాడు. ఇవేమీ తెలియని నీతు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంది. వాటికి సమాధానం చెప్పలేక నవ్వుతో కవర్ చేస్తున్నాడు. మనసు మాత్రం ఇతిక చుట్టూ తిరుగుతూనే ఉంది. ఎలా ఉందో, ఎలా మేనేజ్ చేస్తుందో ఏంటోనని. ఒక్కరోజుకే ఇన్ని ఆలోచనలేంటో తనకి అర్థం కావటం లేదు. నిజంగా నువ్వు రేర్ పీస్వి. నిన్ను కలిసి 3 నెలలు కాలేదు, తెలియని బంధం పెనవేశావు అనుకోగానే పెదవులు విచ్చుకున్నాయి. వివేక్ మొహంలో గ్లోని నీతు తన కోసమే అనుకొని నడుం చుట్టూ చేతులు పెనవేసి పొట్టలో మొహం దాచుకుంది ప్రశాంతంగా. ఆ తర్వాత కట్ చేస్తే ఉదయం లేవగానే వివేక్ మిస్డ్ కాల్స్కి వెంటనే రీకాల్ చేసింది ఇతిక. అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నాడని రీఛార్జ్ చేసుకోమని చెప్తుంటే తనకు అర్థం కాలేదు. వివేక్ ఇక్కడే కదా ఉంది, మరి వాయిస్ మెసేజ్ ఏంటి? కాల్ జంపింగ్ అనుకుని 2-3 సార్లు చేసి అదే వస్తుంటే విసుగుచ్చి మానేసింది. టీంలో వాళ్ళకి కాల్ చేసి వివేక్ ఇంకో నెంబర్ తీసుకుంది. అది స్విచ్ ఆఫ్ వస్తుంటే ఇక్కడే కదా, ఎలా ఉన్నాడో ఏమో, పలకరిస్తే మంచిదని అడ్రస్ తెలుసుకొని బయటపడింది. ఇల్లు వెతుక్కొని వెళ్ళినా తాళం కప్ప వెక్కిరించింది. ఎక్కడికెళ్ళాడు? బాగాలేదని మెసేజ్ చేశాడు. హాస్పిటల్కి వెళ్ళాడా? సీరియస్గా ఉందా అని కంగారు పడింది. ఫోన్ కలవటం లేదు.
ఎలా తెలుసుకోవటం అని టెన్షన్ పడింది. బాల్కనీలో పేపర్ చదువుతూ కూర్చున్న ఇంటి ఓనర్ వెళ్ళేటప్పుడు చూడని మనిషి కిందికి దిగుతున్నప్పుడు ఇతికని చూసి, "ఎవర్రమ్మాయి, ఎవరికోసం వచ్చావు?" అంటూ దగ్గరికి రమ్మని పిలిచాడు. "వివేక్ కోసం" అంది. "అతనితో ఏం పని?" అనుమానంతో కళ్ళజోడు సరిచేసుకున్నాడు. "ఓకే ఆఫీస్" అంది. "అలాగా, నిన్నెప్పుడూ చూడలేదే. ఇన్ఫ్యాక్ట్ అతను చేరిన నాటి నుండి పనామె తప్ప ఇంకెవరూ రాలేదు. అందుకే అడిగా, అతనికేమవుతావు అని." కళ్ళు చిన్నవి చేశాడు. అతని అనుమానం లవర్ అని. డైరెక్ట్గా అడిగి తన సంస్కారం పోగొట్టుకోలేక, ఉత్సుకత ఆపుకోలేక ఆరా తీశాడు. అవునన్నా కాదన్నా తనకి పోయేదేం లేదని. అవునంటే చిన్న బాధ. వివేక్తో మనవరాలి పెళ్లి చేయాలనే ఆశ అతనిది. 8 నెలల నుండి చూస్తున్నాడు. ఒక్క రిమార్క్ లేదు. ఏ అవసరం వచ్చినా వెంటనే పలుకుతాడు. ఒంటరివాడు, మంచి ఉద్యోగం, మంచి లక్షణాలున్న అబ్బాయి. ఆస్తులదేముంది, ఇవాళుంటాయి రేపోతాయి. అయినా ఉన్నదంతా మనవడు మనవరాలికే కదా అనేది ఆయన ఆలోచన. ఈ మధ్యనే టీంలో జాయిన్ అయ్యా. ఒంట్లో బాగోలేదంటే చూడటానికొచ్చా. లాక్ చేసుంది. హాస్పిటల్కి వెళ్ళాడా అంకుల్ అని అడుగుతుంది ఇతిక. ఆఫీస్ అమ్మాయి అనుకొని ఊపిరి తీసుకొని, ఊరెళ్తున్నానని నాతో చెప్పి ఆఫీస్లో సిక్ అని చెప్పాడా, ఎందుకు అని ఆలోచిస్తూ సమాధానం చెప్పే లోపల ఆయన భార్య వచ్చి ఇద్దరిని డిస్టర్బ్ చేసింది. "ఏమండి, పంతులకి ఫోన్ చేశారా? 12 లోపు తద్దినం పెట్టాలి" అని ఇతికని చూసి, "ఈ అమ్మాయి ఎవరు? రెంటికి వచ్చిందా" అని ఎగాదిగా చూసి, "అబ్బాయిలకి ఇస్తాం, అమ్మాయిలకి ఇవ్వం." ఎక్కడ వివేక్ని ఎగరేసుకుపోతుందనే భయం లీలగా కనబడింది. "చేశాను, ఇంకో అరగంటలో వస్తాడు. అన్నీ సిద్ధం చేశావుగా, హైరాణ పడకుండా కూర్చో. ఈ అమ్మాయి వివేక్ ఆఫీసులో పనిచేస్తుందంట, కలవటానికొచ్చింది" అన్నాడు. "అబ్బాయి లేడుగా." ఊరు అనేలోపు ఆయన అందుకొని, "అదే చెప్తున్నా, ఎక్కడికి వెళ్ళాడో తెలీదని." అబద్ధం చెప్తున్న మొగుడిని వెర్రిగా చూసింది. దినం అనేసరికి కాంతం పిన్ని బాబాయ్ చనిపోయిన రోజు అని టక్కున స్ట్రైక్ అయింది ఇతికకి. ఎలా మర్చిపోయా అనుకుంటూ ఆలోచనలో ఉండగానే తెలీదని ఓనర్ అనటంతో వస్తానని గబగబా వెళ్తున్న ఇద్దరు వింతగా చూశారు. ఇప్పటిదాకా ప్రశాంతంగా ఉంది. అంతలోనే అలజడికి గురైంది. ఈ కాలం పిల్లలేంటో ప్రతి చిన్నదానికి టెన్షన్ పడుతున్నారు. ఇలా అయితే బీపీలు షుగర్లు తన్నుకొస్తాయి అని ఆటో ఎక్కుతున్న ఇతికని చూశాడు. ఇప్పటి జనరేషన్ సంగతి పక్కన పెట్టండి, మన జనరేషన్లో లేవా అని దెప్పి పొడిచి, అమ్మాయికి తెలీదని అబద్ధం చెప్పారు, అబ్బాయి ఊరెళ్తున్నానని చెప్పాడుగా అని తన కడుపులో ఉన్న అనుమానం బయటికి కక్కింది. మనకొకలా ఆఫీస్లో ఒకలా ఎందుకు చెప్పాడో, తనకే ప్రాబ్లం ఉందో మనకు తెలియకుండా అబ్బాయిని బుక్ చేయడం ఎందుకని అన్న మగుడిని అబ్బురంగా చూసుకొని మెటికలు విరిచి, ఆ ఇల్లాలు మా ఆయన సమయస్ఫూర్తికి జోహార్లు అనుకుంటుంది. ఇప్పటికే లేటైందని కంగారు పడుతుంది ఇతిక. 2 ఆటోలు మారి ఇంకో ఆటో కోసం ఎదురు చూస్తుంది. అసలు ఎలా మర్చిపోయా అని తిట్టుకుంటూ, పిన్ని ఏమనుకుంటుందో, ఫోన్ కూడా చేయలేదు, కోపంగా ఉందేమో అని రకరకాలుగా టెన్షన్ పడుతూ ఆటో రాగానే ఎక్కి కూర్చుంది. ఆ టైంలో పిన్ని ఎలాంటిదో గుర్తుకు రాలేదు. కూతురుతో కలిసి ఆవిడ ఎంత కుట్ర పన్నిందో ఏవీ మనసుకు రాలేదు. బాబాయ్ వార్షిక దినానికి వెళ్ళలేదన్న బాధ తప్ప. ఆ టెన్షన్తోనే దిగి ఫోన్పే చేసి మెయిన్ రోడ్ దాటి వీధిలోకి అడుగుపెట్టింది. ఇంటి ముందు లోపల ఎటువంటి సందడి లేక బెల్లు కొట్టింది. 10 సార్లు కొట్టిన రెస్పాన్స్ లేక వెనక్కి వెళ్ళి చెక్ చేసింది. ఇంట్లో నరమానవుడున్నట్టు చిహ్నాలు లేక, నన్ను పిలిచి ఎక్కడికి పోయారు, ఇంట్లో లేరంటే పిండికి సీరియస్ అనుకోగానే బాధ కలిగి ధరణి నెంబర్కి కాల్ చేసింది. రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయటం లేదు. ఉదయం నుండి అన్నీ వ్యతిరేకంగా జరుగుతుంటే ఇతికకి చిరాకు, అసహనం పెరిగింది. గేటు వేస్తుంటే ఎదురుపడిన వ్యక్తి, "ఇల్లు చూడటానికి వచ్చారా?" అని అడిగాడు. ఆయన అడిగిన ప్రశ్న సంబంధం లేనిదిగా అనిపించి, "చూడటం ఏంటి?" అని మొహం ముడిచింది. "కొంటారని, ఇల్లు అమ్మకంలో ఉంది" అన్నాడు. "మరి ఇంట్లో వాళ్ళు?" అని అడిగింది. "నిన్ననే ఖాళీ చేసి వెళ్ళారు" అన్నాడు. "మీరు?" "బ్రోకర్ని. పక్కింటి వాచ్మెన్ మీరు ఇల్లు చూస్తున్నారని చెప్తే వచ్చాను. చూస్తారా, తాళాలున్నాయి" అన్నాడు. "నో థ్యాంక్స్, నేను కొనటానికి రాలేదు. ఈ ఇంట్లో వాళ్ళు మా బంధువులు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలుసా?" "తెలీదండి, ఓనర్స్ ఎవరో కూడా తెలీదు, బిల్డర్ చెప్పారు." అతని నుండి అంతకు మించి ఇన్ఫర్మేషన్ రాక సరేనంటూ నడక మొదలుపెట్టింది. వివేక్ లేక పిన్ని వాళ్ళు సడన్గా బిఛానా ఎత్తేయటం ఏంటో అర్థం కాక తల బద్దలైంది. ఉదయం నుండి ఏం తినక ఎండకు కళ్ళు తిరిగి కళ్ళు మసకగా మారి రోడ్డు కూడా సరిగ్గా కనిపించటం లేదు. అడ్డదిడ్డంగా నడుస్తుంటే హార్న్ సౌండ్స్ వినపడుతున్నాయి. పక్కగా వెళ్తూ ఓపిక లేక పడిపోతుంటే ఎవరో పట్టుకున్నారు. ఎవరో కూడా చూడలేని పరిస్థితి. కళ్ళు కూడా తెరవలేకపోతుంది. ఆటోలో తీసుకెళ్తుంటే ఎవరని ప్రశ్నించే ఓపిక
పెనుగులాడే శక్తి లేక ఏం జరుగుతుందో తెలుస్తున్నా ఏం చేయలేని అశక్తతలో పడింది. 10 నిమిషాల తర్వాత మెల్లిగా సెన్స్ అయింది. చురుక్కున ఏదో గుచ్చుకొని కళ్ళు తెరవాలని చూసింది. తెరవలేక మరింత మత్తులోకి వెళ్ళి తెలివి తప్పింది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.